నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మునిగిందా లేదా? గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలని వర్ష బీభత్సం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అమరావతిలో ప్రతి ప్రాంతం మునిగిపోయింది. అమరావతి వెళ్ళాలంటే పడవల్లో వెళ్ళాలి, మా జల రాజధాని ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాయి. నాకు కూడా దీనికి సంబంధించి చాలా ఎంక్వైరీలు వచ్చినాయి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అమరావతి మునిగిందా లేదా అనేది మీరే తేల్చండి. అది ఎలాగో ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అమరావతికి సంబంధించి అనేక వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఇవి ఈ సంవత్సరమే కాదు, అంతకు ముందరవి కూడా కావచ్చు, ఇంకా ఎక్కడైనా వేరే చోట జరిగినవి కూడా కావచ్చు. కానీ ప్రస్తుతం తాజాగా ఆగస్టు 14వ తేదీ ఉదయం 8 గంటల మధ్య ప్రాంతంలో అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి కొన్ని దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఈరోజు ఉదయం ఉన్నటువంటి సిచ్యుయేషన్. అక్కడ వర్క్ నడుస్తుంది, అమరావతికి సంబంధించినటువంటి ఈ భవనాల నిర్మాణ ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి సీడాక్సిస్ రోడ్డు దగ్గర ఆగస్టు 14వ తేదీ ఉదయం 9 గంటల 37 నిమిషాలకి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనమాట. అంటే ఇక్కడ పని చేస్తున్నటువంటి వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఆగస్టు 14వ తేదీ అంటే ఈరోజు డేట్లోనే మనం చూస్తే కనిపిస్తున్నటువంటి దృశ్యం. ఇది మరొక ఫోటో. ఈ ప్లేస్ అంటే వర్షం పడితే నీళ్ళే వస్తాయి, నిప్పులు రావు కదా, నీళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇంత పెద్ద వర్షాలు పడుతుంటే హైదరాబాద్ సిటీ మునిగిపోతుంది, అక్కడ ఢిల్లీ మునిగిపోతుంది, ముంబైలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి, బెంగళూరులో అంతకంటే ఇంకా బేభత్సమైన పరిస్థితులు, విజయవాడ నగరం మునిగిపోతుంది. దానికి సంబంధించి కూడా పెద్ద చర్చ నడుస్తుంది, బుడమేరు కట్ట తెగిపోతుంది మళ్ళీ అని చెప్పని. కానీ అది వాస్తవం కాదని చెప్పని డైరెక్ట్గా కలెక్టరే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇది తాజా దృశ్యాలు అమరావతిలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9:30 ప్రాంతంలో తీసినటువంటి ఫోటో. ఇది ఏంటిది, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఏంటిది? ఇది అంటే ఈ పిల్లర్స్ ఇలా క్రాస్ కనిపిస్తున్నాయి కదా, ఈ పిల్లర్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా మునిగిపోయిందని చెప్పని చెప్తున్నారు. ఇది ఏపీ సెక్రటేరియట్ హెచ్ఓడి బిల్డింగ్స్కి సంబంధించినటువంటి పునాదులు, వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు. ఇవన్నీ నీళ్ళల్లో మునిగిపోయినాయి, మళ్ళీ మొత్తం పేకల్లో నీళ్ళు వచ్చేసినాయి అక్కడ. కాబట్టి అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు జరిగే పరిస్థితి లేదు, మా రాజధాని మునిగిపోతుందో అని చెప్పని చెప్తున్నారు. ఇది అక్కడ తాజా దృశ్యం. మళ్ళీ సెక్రటేరియట్ నిర్మాణం అంటే అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి తీసుకున్నటువంటి ల్యాండ్ ఆ ఏరియాలో ప్రస్తుత స్థితి ఇది. వర్షం పడ్డ తర్వాత ఈరోజు ఉదయం ఇందులో కూడా టైం కోడ్ రికార్డ్ అయింది, గ్రీనిచ్ మీన్ టైం 5, ఇది వేరే టైం మార్చడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి 8:42కి తీసినటువంటి దృశ్యాలు ఇవి, అమరావతిలో ఉన్నటువంటి తాజా దృశ్యాలు. ఇది జడ్జెస్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి తాజా దృశ్యాలు. వర్కర్స్ వెళ్ళి పని చేసుకుంటున్నారు, మెటీరియల్ వస్తుంది, ఇక్కడ ఇటుకరాళ్ళు తీసుకెళ్తున్నారు, ఈ పనులు నడుస్తూ ఉన్నాయి అనమాట. సో ఇవి కొన్ని రిలీజ్ అయినటువంటి, ఇవన్నీ మీడియం అంటే న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో వచ్చినటువంటి దృశ్యాలు. ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వాళ్ళు కూడా కొన్ని రిలీజ్ చేశారు. ఈ సీడాక్సిస్ రోడ్డు దృశ్యం, ఇవన్నీ కూడా లేటెస్ట్ ఫోటోలే, ఇవాల్టి ఫోటోలే. లేటెస్ట్ అంటే మళ్ళీ ఏదో నిన్నటి మొన్నటి అనుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇవాల్టి ఫోటోలే. టైం కోడ్తో సహా కొన్ని షేర్ చేశారు. ఇక్కడ ఈ పనులు జరుగుతున్నటువంటి దృశ్యాలు, వీటికి సంబంధించినటువంటి ఫొటోసు. ఇవి కూడా విల్లా ప్రాజెక్ట్స్ అంటే బంగ్లాలు కడుతున్నారు కదా, వాటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల దగ్గర దృశ్యాలు. దీనికి సంబంధించి ఇవి జడ్జెస్ బంగ్లాలకు సంబంధించినటువంటి దృశ్యాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఫోటోలు. సో ఇది మొత్తం మీద అమరావతిలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. వర్షం పడుతుంది, అమరావతిలో మునిగిపోయేంత వర్షం పడడం లేదు. పడ్డ వర్షం మరి ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ మనకు ఆ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫోటోలు కూడా మనల్ని చీట్ చేస్తున్నాయేమో అనేటువంటి అనుమానం ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవి మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హెచ్ఓడి టవర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్. ఇక్కడ ఏమీ నేట మునిగిపోయినటువంటి పరిస్థితి ఏమీ లేదు. కానీ గొయ్యి తవ్వి పునాదులు తవ్వి మీరు అక్కడ వేస్తున్నప్పుడు వర్షం పడితే ఆటోమేటిక్గా నీరు నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అమరావతిలో పడ్డటువంటి వర్షపు నీరు మాత్రం ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా నీరు నిలిచిన పరిస్థితి లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి, అవి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి తాజా దృశ్యాలు. ఈ దృశ్యం చూస్తే మీకు అర్థం, ఆల్మోస్ట్ ఒక 3 నిమిషాల వీడియో క్లిప్ ఉంది ఇందులో. మీకు రోడ్ల పరిస్థితి, ఇక్కడ కూడా వర్షాలు పడినాయి కదా, ఇగో ఇది అమరావతిలో పడవలు నడిపే ప్లేస్ అని చెప్పని రోడ్డు పక్కన అదే చూపించాలి మనం. ఇంకా సో వర్షపు నీరు అక్కడక్కడ నిలవడం అనేది సహజం. మొత్తం ఏదో అమరావతిలో నీళ్ళు ఇట్లా పడగానే అలా జారుకుంటూ కిందికి వెళ్ళిపోయి కృష్ణానదిలోకి వెళ్తుంది లేదా ఇంకో చోటకి వెళ్తుందని ఎవరు చెప్పట్లేదు. పనులు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని చోట్ల వాటర్ స్టాగ్నేట్ అవ్వడం కామన్. కానీ అమరావతి పూర్తిగా మునిగిపోయిందని కొన్ని తప్పుడు ప్రచార దృశ్యాలు జరుగుతూ ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేట్టుగా కనిపించట్లేదు. ఇవన్నీ కూడా తాజాగా ఇవాళ రిలీజ్ చేసినటువంటి వీడియోలు, ఇవాళ జరుగుతున్నటువంటి పనికి సంబంధించినటువంటి దృశ్యాలు. అక్కడక్కడ నేను ఇంకా క్లియర్గా చెప్పాలంటే, నిన్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి భూమి పూజ జరిగింది. అప్పటికే ఈ ప్రచారం మొదలైంది, అమరావతి మళ్ళీ మునిగిపోయిందా హో అని చెప్పినటువంటి ప్రచారం. కానీ అక్కడ మంత్రులు వెళ్ళారు,
బాలకృష్ణ గారు వెళ్ళారు, అనేక మంది వెళ్ళి సందర్శించారు, భూమి పూజ సక్రమంగా జరిగింది, ఒక చినుకు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి లేదు ఆ సమయంలో. ఎందుకంటే ఆయన పెట్టిన ముహూర్తం 10:18 ఉదయం. ఆ సమయంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు లేవు. సో అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి తాజా దృశ్యాలు ఇవన్నీ కూడా, ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా 10:40కి అంటే ఇప్పుడు అవుతున్నటువంటి సమయంతో మనం చూస్తే అనమాట దాదాపు ఒక 2 గంటల ముందర తీసినటువంటి దృశ్యాలు ఇవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, టవర్స్ అన్ని గవర్నమెంట్ కాంప్లెక్స్లు కడుతున్నారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి బిల్డింగ్, దానికి ఆపోజిట్లోనే ఇవన్నీ కూడా మన స్టాఫ్ కోసం కడుతున్నారు, అంటే బంగ్లాలు కడుతున్నారు కదా, సెక్రటరీస్ కోసం వాళ్ళ కోసం కడుతున్నటువంటి బంగ్లాలు, వర్కర్స్కి వేసినటువంటి షెడ్లు పరిస్థితి అది. ఇది తాజా దృశ్యాలు. మరి అమరావతి మీద ఎంత ఏడుపు ఎందుకు? మామూలుగా మీ కారుకో మీ ఇంటికో దిష్టి తగిలింది అనుకోండి, కారుకి అయితే నిమ్మకాయ కడతారు, ఇంటికైతే గుమ్మడికాయ కడతారు. మరి అమరావతి లాంటి నగరానికి ఏం కట్టాలనేది మీరే ఆలోచించాలి. అయితే పడ్డటువంటి వర్షం ఏమవుతుంది, దానికి కూడా నేను సమాధానం చెప్తాను. అమరావతిలో పడినటువంటి వర్షం, ఇక్కడ అమరావతి మాస్టర్ ప్లాన్ ఒకసారి మనం చూడాలి. దీనికోసం ఒకసారి అమరావతి మాస్టర్ ప్లాన్ని మనం చూద్దాం. అమరావతి మాస్టర్ ప్లాన్ను ఫస్ట్ రూపొందించిన సమయంలోనే ఒక వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికని అనుసరించారు. ఈ సమగ్ర ప్రణాళిక చూస్తే మనకు అర్థమవుతుంది, అంటే ఇంటర్లింక్డ్ కెనాల్ సిస్టమ్ని అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. దీనికి అనుగుణంగా అంటే ఇప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరిగితే వర్షం పడితే నీళ్ళు ఎక్కడ ఆగవు, ఎందుకంటే ప్లానింగ్లోనే డ్రైన్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. అదే తరహాలో అమరావతిలో పడ్డటువంటి నీళ్ళన్నీ కూడా ఈ కాలువల ద్వారా ఇక్కడ శాఖమూరు రిజర్వాయర్కి వెళ్తుంది, ఇక్కడేమో నీరుకొండకి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఫైనల్గా ఇక్కడ ఓవర్ఫ్లో అయినప్పుడు ఇవన్నీ కూడా ప్రవహిస్తాయి. ఈ బ్లూ లైన్స్, అందుకే అమరావతిని గ్రీన్ బ్లూ సిటీ అని చెప్తున్నారు కదా. సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లడ్ లెవెల్ విపరీతంగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఏ లెవెల్లో అక్కడ ఫ్లడ్ లెవెల్ ఉంటే అమరావతి మునిగిపోద్ది, ఎందుకంటే భయం కదా మనకి, అమరావతి ఎప్పటికీ కూడా సేఫెస్ట్ క్యాపిటల్ కాదు అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనం అది కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొండవీటి వాగుకి సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. కొండవీటి ఎత్తిపోతల పథకం అనేది అమరావతి నగరంలోకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ కృష్ణా బ్యారేజ్ దిగిన వెంటనే కనిపించేటు, అంటే ఆ వాటర్ ఫ్లడ్ లెవెల్ అంతా కూడా ఇక్కడికి ఎక్కువగా వచ్చినప్పుడు ఈ లిఫ్ట్ ద్వారా దీన్ని ఎత్తిపోసి కృష్ణానదిలోకి పంపిస్తారు. దాని ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిజంగానే అమరావతిలో పడ్డ వర్షపు నీరంతా కూడా కొండవీటి ఎత్తిపోతల పథకం ఉన్నటువంటి ఆ కాలువ దగ్గరికి ఆ లింక్ కెనాల్స్ ద్వారా అక్కడికి చేరింది. అక్కడ సర్ప్లస్గా ఉన్నటువంటి వాటర్ని 6 పంపుల ద్వారా తోడి మళ్ళీ కృష్ణానదిలోకి పంపిస్తున్నారు. సో కృష్ణానదిలో ఒకవైపు వరద పెరుగుతుంది, రెండో వైపు ఇక్కడి నుంచి వస్తున్నటువంటి అమరావతి పై ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఎత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తాజా దృశ్యం. దీని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ ఒకసారి పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే, మరి ప్రకాశం బ్యారేజ్లో పరిస్థితి ఏంటి, అది కూడా చూడాలి. కాబట్టి మనం ప్రకాశం బ్యారేజ్లో తాజా దృశ్యాలు ఇవి ప్రకాశం బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్, అంటే దిగువకి వాటర్ వదులుతున్నటువంటి దృశ్యాలు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇంకా తర్వాత ఎక్కడ సముద్రంలోకి వెళ్ళడం తప్పితే వేరే అవకాశం లేదు. దిగువకి వాటర్ విడుదల చేసిన, అంటే ఆ లెవెల్లో దిగువన కనిపిస్తుంది. అంటే ఇది అప్పర్ స్ట్రీమ్. ఇందాక చూసింది మనం దిగువ వాటర్ వెళ్తున్నటువంటి స్ట్రీము, ఇది ఎగువన వాటర్ వస్తున్నటువంటి స్ట్రీమ్. అంటే దాదాపు 5 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడ కృష్ణానదిలోకి వస్తున్నట్టుగా సమాచారం. అధికారులు చెప్తున్నటువంటి అధికారిక లెక్కలు ఇవి. 5 లక్షల క్యూసెక్ల నీరు వస్తే ఆ నీరు మొత్తాన్ని దిగువకి సముద్రంలోకి వదులుతున్నారు. దీంతోపాటు కొండవీటి ఎత్తిపోతల పథకం నుంచి వస్తున్నటువంటి నీరు కూడా ఆ అప్పర్ స్ట్రీమ్లోనే కలుస్తుంది. కాబట్టి విజయవాడలో కృష్ణానది ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది అన్నటువంటి మాట వాస్తవం. ఇటు నేషనల్ హైవే, హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి నేషనల్ హైవే పైన చాలా చోట్ల నీట మునగడం, అక్కడి నుంచి వచ్చినటువంటి వాటర్ సోర్స్ మొత్తం కూడా కృష్ణానదికి ఎగువన ఈ వాటర్లోనే, అంటే ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. కృష్ణానది ఎగువన వస్తున్నటువంటి దృశ్యం. అలానే అటువైపు అంటే NH45కి సంబంధించి మంగళగిరిలో వర్షం నీటితో కాజా టోల్ గేట్ మునిగిందన్నారు కదా. సో అక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు డెఫినెట్గా ప్రతి ఊళ్ళోనూ ఉంటాయి, ప్రతి నగరంలోనూ ఉంటాయి, ప్రతి దేశంలోనూ ఉంటాయి. సో అలాంటి లోతట్టు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీటిని కూడా డ్రైన్ సిస్టమ్స్ ద్వారా తరలించి, అంటే చిన్న చిన్న పంట కాలువల ద్వారా తరలించి మళ్ళీ కృష్ణానదికి లింక్ చేస్తారు. 5 లక్షల క్యూసెక్ల నీరు 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షపాతం, భారీగా వర్షం పడుతోంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమరావతిలో కూడా వర్షం పడుతుంది. వర్షం పడితే నీళ్ళు వస్తే నేల తడిగానే ఉంటుంది, మునిగిపోయేటువంటి అవకాశం ప్రస్తుతానికి అమరావతిలో పెట్టినటువంటి
ఈ కెనాల్ వాటర్ సిస్టమ్ వలన కనిపించడం లేదు. దీన్ని అందరూ కూడా అంగీకరిస్తారు, ఎందుకంటే దీనికి 2 ఉదాహరణలు. దీన్ని బ్యాలెన్సింగ్ అంటే ఆ వాటర్ బ్యాలెన్సింగ్ యాక్ట్లో భాగంగానే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ముందుగానే ఆధునీకరించారు 2018లోనే. ఇప్పుడు తాజాగా కెనాల్ సిస్టమ్స్ని స్ట్రెంథన్ చేస్తూ వస్తున్నారు. కాబట్టి అమరావతిలో పడ్డ నీరు మొత్తం కూడా ఈ కాలువల ద్వారా కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం దగ్గరకు చేరుతుంది. కాబట్టి అమరావతిలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాలు ఏవి కూడా నీట మునగలేదు. అక్కడక్కడ చిన్న చిన్న ప్రాంతాల్లో ఉంటే కనుక అక్కడ నీరు స్టాగ్నేట్ అయి మాత్రమే ఉంది. నీటి మునిగిపోయినటువంటి పునాదులు కానీ, నీట మునిగిపోయి పని చేయలేనటువంటి స్థితిగతులు కానీ అమరావతిలో లేవు. ఇందాక నేను చెప్పినట్టుగా వాహనానికైతే, కారుకైతే నిమ్మకాయ కట్టగలం, ఇంటి గుమ్మానికైతే గుమ్మడికాయ కట్టగలం. అమరావతికి దిష్టి తీయాలంటే ఏం కట్టాలో ప్రజలే ఆలోచించాలి. ఆలోచించి వీలైతే కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.